నెల్లూరు నగరంలోని కేవీఆర్ సెంటర్ వద్ద బీజేఎంఎం ఆటో స్టాండ్ను జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి చేతుల మీద ప్రారంభించారు. కార్యక్రమానికి ఆటో యూనియన్ అధ్యక్షులు కుమార్ సారథ్యంలో ఈ కార్యక్రమ నిర్వహణ జరగగా గౌరవాధ్యక్షులు సురేష్ నాయుడు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఫణీంద్ర, జమీర్, కుమార్, రమణయ్య, సుధాకర్, వెంకటేశ్వర్లు, భాష తదితరుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆటో స్టాండ్ నిర్వహించుకుంటాము. కానీ ఈ మధ్యకాలంలో పక్కన కొత్తగా బిల్డింగ్ కట్టడం, ఆ బిల్డింగ్ ప్రాంతంలో మన జెండా ఉండింది. దాన్ని కొంచెం పక్కన జరుపుకునే కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి కూడా మనం ఇప్పుడు ఆ పక్కనే ఆటో స్టాండ్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే సభ్యత్వాలు తీసుకోవడం, అదేవిధంగా మన ఆటో స్టాండ్లో మనం క్రమం తప్పకుండా నియమ నిబంధనలతో మన ఆటో స్టాండ్ నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా మనం ప్రతి నెల కూడా దీని సమావేశం ఏర్పాటు చేసుకుని ఆటో స్టాండ్లో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటి కూడా చర్చించుకొని మనందరూ కూడా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దాన్ని పెద్ద దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల మీద పరిష్కారం కోసం పోరాటం చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఆటో కార్మికులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుండే విధంగా వాళ్ళ సుఖ సంతోషాలు అన్నింటి కూడా విచారించుకుంటూ వాళ్ళందరితో కూడా మమేకమై మనందరం కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాము. ఏదైతే మన సురేష్ నాయుడు గారు చెప్పినారో ఆ విధంగా మీకు ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు నాకు వెంటనే ఫోన్ చేసినప్పుడు మీకు స్పందించేదానికి మేము అందుబాటులో ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా ఎటువంటి సమస్య అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, మేము మీ ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఆటో స్టాండ్ అధ్యక్షుడైనటువంటి కుమార్ గారికి, అదేవిధంగా ఈ ఆటో స్టాండ్లో ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ జెండా ఆవిష్కరణ చేసి మళ్ళా మా యొక్క యూనియన్ యాక్టివిటీని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషదాయకం. భారతీయ జనతా పార్టీ ఆటో కార్మికులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మనము ఇతరులతో ఎక్కడా కూడా ఘర్షణ పడకుండా ప్రయాణికులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కూడా మంచి సంబంధాలు నెరపడం అనేటువంటిది మనకి మొదటి నుంచి ఉన్నటువంటి మంచి పేరు ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆటో కార్మికులు కూడా అటు పోలీసు వారితో కానీ ప్రజలతో కానీ అందరితో మమేకమై మనం అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ మనం ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ కంటూ ఒక విశిష్టత, ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు, మన గౌరవ అధ్యక్షుడు చెప్పినట్టుగా మీ సమస్యల పట్ల మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా స్పందిస్తారు, అందులో రాజీ లేదు. మేము ఖచ్చితంగా మీ వెంట నడుస్తాం. అది పోలీస్ స్టేషన్ కేసు అయినా వ్యక్తిగత సమస్యలైనా కూడా అందుబాటులో ఉందాం. కాబట్టి మీరు కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు ఒక సామాన్యమైనటువంటి టీ స్టాల్ నడుపుకుంటున్నటువంటి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి భారతీయ జనతా పార్టీలో అందరికీ స్థానం ఉంది. ఆటో కార్మికుడైనా కోటీశ్వరుడైనా అందరికీ కూడా సమానమైన గౌరవం ఈ యొక్క పార్టీలో లభిస్తాయి. అందువల్ల మీరందరూ కూడా మంచిగా నడుచుకొని మన యొక్క జెండాని నిలబెట్టుకుంటూ మీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నా భయం ఏంటంటే మనమే వస్తాడు